ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. మనం ఇంకా నమ్ముతాం మంచిగా ఉండాలి అని, ఎవరిని బాధ పెట్టకూడదు అని, సత్యం చెప్పాలి అని. కానీ ఈ ప్రపంచం మన మంచితనాన్ని అర్థం చేసుకోగలదా? ఎంతగా మంచిగా ఉంటే అంతగా విమర్శలు వస్తుంటాయి. గొప్ప గొప్ప వారికే విమర్శలు చుట్టుముట్టాయి. నువ్వెంత? అది నిజమైన పాఠం. మంచితనం అంటే అందరికీ నచ్చడం కాదు. మంచితనం అంటే నీవు నీ అంతరాత్మతో నిజాయితీగా ఉండడం. నీపై దాడులు వస్తున్నాయంటే నీవు మార్గం సరిగ్గానే వేసుకుంటున్నావన్న సంకేతం. అదే విమర్శలు రావచ్చు, అపహాస్యం చెలరేగవచ్చు, కానీ నీ మంచితనాన్ని కోల్పోకు. అది నీ శక్తి, అది నిజమైన స్వరూపం. కావున నీ మంచితనంపై ఎన్ని దాడులు జరిగినా నీవు మారిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకానికి నీ మంచితనం బలము అవసరం. దాన్ని అంచనా వేయలేని వారు చాలామంది ఉన్నా నిన్ను ఆదరించేవారు ఉంటారు. నిలబడు, నీవే మార్గదర్శి. ఎవరిని నమ్మకు, అంతా మోసం. ఎవరిని నమ్మకు, ఎందుకంటే నిన్ను నమ్మినవాడే నిన్ను మోసం చేస్తాడు. స్వార్థం కోసం స్నేహాన్ని అమ్మే ప్రపంచం ఇది. మాటలు తీపిగా ఉంటాయి, కానీ మనసులో విషం ఉంటుంది. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకు. నీ బాధలను, నీ గమ్యాన్ని నీ మనసులో ఉంచుకో. ప్రతి అబద్ధం వెనుక హాస్యం ఉండవచ్చు, కానీ ప్రతి నమ్మకం వెనుక ఒక పాఠం ఉంటుంది. నీ నిజమైన శక్తి నీవే, బయట కాదు, లోపలికి చూసుకో. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.